హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీస్ వరల్డ్. ఇవాళ నేను మల్లారెడ్డి సార్ గారి 50 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ని అయితే అటెండ్ అయ్యాను. మల్లారెడ్డి సార్ గారి 50 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి. మేమైతే హల్దీ ఈవెంట్ అటెండ్ అయ్యాము. హల్దీ ఈవెంట్లో ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి మల్లారెడ్డి సార్ వైఫ్ కల్పన మ్యామ్ గారిది. కల్పన మ్యామ్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుంది. ఎలాగైతే కొత్తగా పెళ్లి చేసుకుంటారో సేమ్ అన్ని ఈవెంట్స్ అలానే ఆర్గనైజ్ చేశారు. పూలతో డ్యాన్స్లతో చాలా బాగా స్వాగతం పలికారు. నెక్స్ట్ ఎంట్రీ అయితే మల్లారెడ్డి సార్ విత్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. ఐ అన్ఎక్స్పెక్టెడ్ మల్లారెడ్డి సార్ గారు అయితే బుల్లెట్ నడుపుతాడు అనే విషయం చూస్తే నేను షాక్ అయ్యాను. బట్ ద సార్ ఈజ్ ద గ్రేట్. మహేందర్ రెడ్డి సార్, భద్రారెడ్డి సార్తో ఎంట్రీ అయితే చాలా బాగుంది. నేను వీళ్ళందరినీ సార్ అని ఎందుకు అంటున్నాను అంటే నేను బీటెక్ మల్లారెడ్డి కాలేజ్లో చదివాను. మీకు ఇక్కడైతే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ వచ్చేసి మల్లారెడ్డి సార్ గారికి. ఇంటికి అయితే చాలా బాగుంది వాళ్ళ ఇల్లు. అది ఇంట్లోనే వాళ్ళు హల్దీ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకున్నారు. హల్దీ తర్వాత మెహందీ ఈవెంట్ కూడా చేశారు. ఇది వచ్చేసి ఎంట్రీ ఫర్ ద హల్దీ. ఇక్కడైతే కొంచెం చిన్నగా స్టేజ్ అయితే ఆర్గనైజ్ చేశారు వచ్చి గెస్ట్తో కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి. నెక్స్ట్ మనమైతే లోపలికి వెళ్దాం. లోపల ఇలా హల్దీ ఈవెంట్ డెకరేషన్ జరిగింది. అండ్ అక్కడ మీరు చూసినట్టయితే హల్దీ ఈవెంట్ జరుగుతుంది. నాకైతే మోస్ట్ ఫేవరెట్ పిక్చర్ ఇది. రంగబాలి మూవీ నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ మనం ఫుడ్ సెక్షన్ని చూస్తున్నాము. ఫుడ్ సెక్షన్లో ఫస్ట్ మేము వెళ్ళగానే స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇదైతే డిన్నర్ కోసం అరేంజ్ చేశారు. ఇక్కడ మనకి బ్యాంగిల్స్, గేమ్స్ లైక్ బౌలింగ్ అలా మొత్తం ఆర్గనైజ్ చేశారు. ఇది అంతా వాళ్ళ సెల్లార్లోనే ఈవెంట్ అంతా జరుగుతుంది. ఇక్కడైతే హాల్ లాగా నాకు తెలిసి వాళ్ళ మీటింగ్స్, ప్రైవేట్ ఈవెంట్స్ ఇక్కడనే జరుగుతాయంట. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈజీగా లూడో ఆడుతున్నారు. ఇక్కడైతే కేటీఆర్ సార్ ఎంట్రీ జరిగింది. కేటీఆర్ సార్ వచ్చాడు ఈవెంట్కి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీ అందరికీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. మై ఫ్యామిలీ బ్యాండ్ థియరీ ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చింది. అందులో సింగర్ వైఫ్ నేను. సో వాళ్ళతో నేను వచ్చాను. నేను ఇక్కడికి మెయిన్ ఎందుకు వచ్చాను అంటే మల్లారెడ్డి సార్కి నేను పెయింటింగ్ కుర్తాని గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. ఆ కుర్తా అయితే నేను లాస్ట్లో చూపిస్తాను. హీఈస్ ద హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ ఎంజాయింగ్ ద మ్యూజిక్ ఆఫ్ థియరీ మ్యూజిక్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మంచు లక్ష్మి అయితే డీప్గా ఇన్వాల్వ్ అయిపోయింది మ్యూజిక్లో. తనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మంచు లక్ష్మి అండ్ మంగ్లీ, రవి వీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ఎక్స్పెక్ట్గా నా చైల్డ్హుడ్ ఫేవరెట్ యాంకర్ రవిని అయితే నేను కలిశాను. ఇదే నేను మల్లారెడ్డి సార్ గారికి పెయింట్ చేసి ఇచ్చిన కుర్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.